హాయ్ ఫ్రెండ్స్, సోమాజిగూడ యశోద హాస్పిటల్ దగ్గర హైదరాబాద్లో ఒక యాక్టివా స్కూటర్ అతను బండి ఆపి ఫోన్ మారుతున్నాడు. ఫోన్ మారుతుంటే వెనకాల వేరే ఆటలు కొట్టారని చెప్పేసి డైరెక్ట్ కొద్దిగా యాక్సిడెంట్ ఫోన్ మారుతూ యాక్సిడెంట్ ఇస్తే ఇంకా యాక్సిడెంట్ మొత్తం పార్క్ చేస్తున్న ఎస్ క్లాస్ బెంజ్ 200 నా వెహికల్ని గుద్దేసాడు. వచ్చేసి చూడండి, ఇక బంపర్ కానించి ఫ్రంట్ వీల్ కానించి ఈ డోరు వెనకాల డోరు రెండు డ్యామేజ్ అయినాయి, కొంచెం డ్యామేజ్ అయినాయి. గీతల పని చూడండి, పెద్ద గీతలే పని. మరి అతను ఆపినమ్మని అక్కడ పక్కన డ్రైవర్లు అందరూ వచ్చి అతన్ని ఆ బండి పట్టుకుని మళ్ళీ వెనక్కి లాగి జాగ్రత్తగా ఆ బండిని బయటకు తీశారు. తీయటంతో నా వెహికల్ చూడండి ఏమాత్రం డ్యామేజ్ అయిందో చూడండి. పక్కన డ్రైవర్లు అందరూ వచ్చి ఆ బండిని బయటికి తీశారు. ఆ వెహికల్ని పార్క్ చేసి ఉన్న వెహికల్ని గుద్దేసిండు అతను. మరి చాలా మట్టుకి చిన్న విషయాలకి మరి అందరూ కొట్టేసుకుంటారు. దీనికి బండి ఆపి ఒకళ్ళు రక్తాలు వచ్చేలా కొట్టేసుకుని కేసులు, పోలీస్ స్టేషన్లు, మానవత్వం లేకుండా మనిషి అనేవాళ్ళు మర్చిపోతారు. అప్పుడు చూడండి, నా బండి ఇంత వెహికల్ ఎంత డ్యామేజ్ అయినా కానీ, చూడండి ఇంత గీతలు అయినా కానీ నేను నార్మల్గా వచ్చి వాళ్ళతో కూల్గా మాట్లాడి అతనితోను మరి ఏమైందన్నా అంటే, అన్నా నేను కర్నూలు నుంచి వచ్చాను, మా ఊళ్ళో హాస్పిటల్లో ఉన్నారు, ఆ టెన్షన్లోను నేను ఫోన్ మాట్లాడుతుంటే వెనకాల ఆటలు కొట్టడం చెప్పి జమ్మని ముందుకి యాక్సిడెంట్ అవడంతో నా బండి వచ్చింది, నా బండి కంట్రోల్ తప్పేసింది అని చెప్పగానే మరి అతన్ని నేను చూడండి చేతులు కట్టుకునేంత దీనస్థితులు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు హాస్పిటల్ ఉంటే అతన్ని మరి మా సారాలతో మాట్లాడి నేను అతనితో ఇలా జరిగిందని చెప్పేసి అంటే మా సారాల్లో కొంచెం ఫస్ట్ కోపించారు. తర్వాత అతను బతిమాలుకొని దండాలు పెడుతున్నాడా సార్ అంటే మరి అతన్ని వదిలిపెడతాం జరిగింది. మానవత్వం, మనిషిలా బతుకుదాం, మానవత్వం చాటుకుందాం, మనిషిలా జీవిద్దాం సోదరులారా. కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు.